హాయ్ యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు స్నాక్ రెసిపీ ఎగ్ నూడిల్స్. ఇలా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ లాగా ఎగ్ నూడిల్స్ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి నూడిల్స్ వేసుకోవాలి. ఇలా నూడిల్స్ ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళన్నీ వడగట్టుకోవాలి. ఇలా వేసుకున్న నూడిల్స్లోకి చల్లటి నీళ్ళను 1 గ్లాస్ వరకు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేయడం వల్ల నూడిల్స్ అనేది అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఇలా వేసుకొని ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 3 ఎగ్స్ వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు క్యారెట్ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు క్యాబేజ్ కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను కారం వేసుకోవాలి. 1 టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి. ఈ చాట్ మసాలా వేయడం వల్ల నూడిల్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన నూడిల్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను టమాటో సాస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా ఉల్లికాడలు వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చితే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, స్ట్రీట్ స్టైల్ లాగా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈవినింగ్ స్నాక్లోకి పిల్లలకు చేసి పెట్టండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.